కేతనపల్లి మున్సిపాలిటీ శ్రీ కోదండ రామాలయంలో రేపు జరగబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన పూజారి పనిబట్ల అంబాప్రసాద్ ఆధ్వర్యంలో అయోధ్య భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలను ఆలయ తలంబ్రాలతో కలిపి జీలకర్ర బెల్లంలను మహిళా భక్తుల చేత ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించే కళ్యాణానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ప్రధాన పూజారి నిర్వాహకులను కోరారు. ఆయన తలంబ్రాలు మనం 2 అక్షంతలు ఇంట్లో పెట్టుకున్నా, ఇంటి మీద వేసుకున్నా, తల మీద 2 అక్షంతలు వేసుకున్నా కూడా జానక్యాం కమలాంజలి ఉదయా పద్మరాగాయత నచ్చారాగం మస్తకేట విలసుకున్న పశురాయత సత్యాచామల కాళికాంతి కలిత ఇంద్ర నీరాయత ఇంతాస్థా సుగదా భగవత్ భవన శ్రీరామ వైవాహిక శ్రీరాముల యొక్క వివాహంలో జరిగినటువంటి 2 అక్షంతలు మీద వేసుకుంటేనే ముక్తాస్థ ఆ యొక్క అక్షంతలు శుభద భవంతు భవతాం శ్రీరామ వైవాహిక ఇప్పుడు ముందు వచ్చే కాలం ఇంకో జన్మలో కూడా ఈ అక్షంతలు మీకు ఆయురారోగ్య అర్థైశ్వర్య భాగ్యాలు కలిగేస్తాయి. రాముడు ఇంతలో తెలియదు కానీ రాముడు యొక్క కళ్యాణ అక్షంతరం మనకు ఆయురారోగ్య అర్థైశ్వర్య భాగ్యాలు కలిగేస్తాయి. ఈ రోజున మహిళలందరూ కూడా విజేసి ఈ తలంబ్రాలు కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరికీ శుభదాయకం. మీ అందరికీ ఆ సీతారామచంద్ర స్వామి ఆయురారోగ్య అర్థైశ్వర్య భోగభాగ్యాలు కలిగజేస్తారు. ఎందుకంటే అన్ని అవతారాలలో కూడా రాముడైనా కృష్ణుడైనా శివుడైనా శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమద్ పరాశక్తులో ఎవరో ఎంతో దేవతలు కలరు. ఎవరున్నా కూడా భగవంతుడు ఒక్కడే అయినా కూడా ఎన్నో అవతారాల్లో భగవంతుడు మహావిష్ణువు అవతరించినా కూడా రాముని యొక్క అవతారంలో ఒక ప్రత్యేకత ఉంది. రాముడు ఎక్కడా నేను భగవంతుడిని అని చెప్పుకోలేదు. ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించిన వాడు సాక్షాత్ దేవస్వరూపుడు రాముడు. దేవాకారిపింపు రాఘవునిగా ఇంటిని దేవాకారిపింపు రాఘవునిగా ఇంటిని ఆ రూపు దుఃఖాన గర్భ యజో ప్రభా సుమతము సర్వాంగ సౌశీల్యము దేవా చిన్నలు ఇన్నేళ్ళైన పోలే అన్ని కష్టములు ఆ స్వామిని కృంగగ చేయవయ్యే అన్ని కష్టములు ఆ స్వామిని కృంగగ చేయవయ్యే భరతాత్మ నీవు ధన్యాత్మవు. ఆ యొక్క శ్రీరాముడు
తల మీద 2 అక్షంతలు వేసుకున్నా కూడా జానక్యాం కమలాంజలి ప్రేయా పద్మరాగాయత నచ్చారాగం హస్తకేట విలసుకున్న పశురాయత సత్యాచామల కాళికాంతి కలిత ఇంద్ర నీరాయత నిత్యాస్థ సుగదా భవత్వ భవన శ్రీరామ వైవాహిక శ్రీరామ యొక్క వివాహంలో జరిగినటువంటి 2 అక్షంతల మీద వేసుకుంటేనే ముక్తాస్థ ఆ యొక్క అక్షంతలు శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక ఇప్పుడు ముందు వచ్చే కాలం ఇంకో జన్మలో కూడా ఈ అక్షంతలు మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్య భాగ్యాలు కలిగేస్తాయి. రాముడు ఇస్తారో తెలియదు కానీ రాముడు యొక్క కళ్యాణ అక్షంతలు మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్య భాగ్యాలు కలిగేస్తాయి. ఈ రోజున మహిళలందరూ కూడా విజేసి ఈ తలంబరాలు కార్యక్రమాల్లో పాల్గొనడం మీ అందరికీ శుభదాయకం. మీ అందరికీ ఆ సీతారామచంద్ర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగేస్తారు. ఎందుకంటే అన్ని అవతారాలలో కూడా రాముడైనా కృష్ణుడైనా శివుడైనా శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమద్ పరాశక్తులో ఎవరో ఎంతో దేవతలు కలరు. ఎవరున్నా కూడా భగవంతుడు ఒక్కడే అయినా కూడా ఎన్నో అవతారాల్లో భగవంతుడు మహావిష్ణువు అవతరించినా కూడా రాముని యొక్క అవతారంలో ఒక ప్రత్యేకత ఉంది. రాముడు ఎక్కడా నేను భగవంతుడిని అని చెప్పుకోలేదు. ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించిన వాడు సాక్షాత్ దేవస్వరూపుడు రాముడు. దేవాకారిగింపు రాఘవునిగా ఇంటిని దేవాకారిగింపు రాఘవునిగా ఇంటిని ఆ రూపు దుఃఖాన ధర్మ యజో ప్రభా సుమతము సర్వాంగ సంశీయము దేవా చిన్నలు ఇన్నేళ్ళైన పోలే అన్ని కష్టములు ఆ స్వామిని కృంగగ చేయవయ్యే అన్ని కష్టములు ఆ స్వామిని కృంగగ చేయవయ్యే భరతాత్మ నీవు ధన్యాత్మవు. ఆ యొక్క శ్రీరాముడు